బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అల్లు రామలింగయ్య గారి గురించి మాట్లాడుకుంటూ రావుగోపాలరావు గారు సత్యనారాయణ గారి కాంబినేషన్ గురించి ఇంకాస్త సేపు మాట్లాడుకోకపోతే నిజంగా తప్పు అవుతుంది. అవునవును. అసలు ఎలా సార్ వాళ్ళ తర్వాత అండి వాళ్ళ కాంబినేషన్ భలే ఉంటుంది. కిరాయి కోటిగాడు చూసారా లేదా మీరు? సార్ చూసాను సార్. కిరాయి కోటిగాడులో అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు పక్కన కాదు, ఆపోజిట్ క్యారెక్టర్స్. అస్సలు ఏమి చేశాడు రావు గోపాలరావు గారు, కనిపించలేనంత అద్భుతంగా చేశాడు ఈయన. ఆ తర్వాత సప్తపదిలో ఆ జేబీ స్వామియాజులతో ఈయన కాంటాక్ట్స్, ఈయన సీన్లు చాలా అద్భుతంగా చేశాడు. ఒకసారి విశ్వనాథ్ గారి సినిమాలో షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ జరుగుతుంటే కేవీ చలం అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. కేవీ చలం అల్లు రామలింగయ్య గారి కూతుర్ని చేసుకుందామని ఆయన మీద ప్రేమ చూపించడానికి ఆయన బొగ్గ మీద ఏగవాలిందని ఇలాగని తీసేస్తాడు ఆ ఈగని. అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో అని చెప్పటం కోసం అనమాట. సో ఏమైంది, రిహార్సల్స్లో ఏదో చేశారు. మరి ఇక బుగ్గ మీద ఈగ వాలిందనంటే మరి ఇట్లా కొడితేనే కానీ అది చావదు కదా. ఆ టేక్లో కొట్టేటప్పుడు కొద్దిగా గట్టిగా దెబ్బ తగిలింది. దగ్గర కట్ అని అన్నాడు. అని అంటే విశ్వనాథ్ గారు ఏంటి ఏమైంది ఏంటి అని అన్నాడు. ఏమైందంటాడు ఏంటండి, కొట్టాడండి అని అన్నాడు. కొడితే ఏమైంది, కొంబ మునిపోద్దాడు. ఆడేవాడండి కొట్టడానికి, మీరు కొడితే ఊరుకుంటారు కానీ అనేసరికి విశ్వనాథ్ గారు కామైపోయారు. చూసుకోవాలండి, కొట్టాలే సీన్లు వస్తాయి, తనే సీన్లు వస్తాయి. ఆ సీన్లో తనమని కొట్టమని ఉందని నిజంగా కొట్టేస్తారా? ఆర్టిస్టులు అంటే మరి జాగ్రత్తగా ఉండాలి అని పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వటం. కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. కే విశ్వనాథ్ గారి మధ్య, రామలింగయ్య గారి మధ్య. అది అంటే నా లాంటి చిన్నవాడికి కూడా అది ఎలా తెలిసిందంటే, అంటే నేను అనుకోవడం, ఇండస్ట్రీ అల్లు రామలింగయ్య గారి మొత్తం ఆయన వాడుకున్న విధానం ఒకటి. అవును. ఓన్లీ విశ్వనాథ్ గారు మాత్రం ఆయన వాడుకున్న విధానం ఒకటి సార్. అవును. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కమెడియన్గా చూడలేదు విశ్వనాథ్. అవునవునవును. గొప్ప గొప్ప పాత్రలు ఇచ్చారు. గొప్ప ఆర్టిస్ట్ ఆయన ఎంత ఆర్టిస్టు. తర్వాత అండి అల్లు రామలింగయ్య మీద ఒక ప్రేమ గౌరవం ఉంది ఆయనకి, విశ్వనాథ్ గారికి. అందుకే ప్రతి సినిమాలో తీస్తాడు. ఇప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ క్యారెక్టర్స్ చేయాలంటే అల్లు రామలింగయ్య గారి. తర్వాత అండి అల్లు రామలింగయ్య గారు అంటే ఆయన నాన్ కాంట్రవర్షియల్ మనిషి. ఎవరికి ఇష్టం ఉంటుందండి, అంతే కదా. బాపు గారు ముత్యాల ముగ్గులో కోతి వేషం యాక్ట్ చేస్తాడండి ఆయన. అసలు కోతైనా అలా చేయగలదా? హనుమంతుడు రెఫరెన్స్ అది. హనుమంతుడు రెఫరెన్స్ క్యారెక్టర్ కోతే కదా. అంతే అంతే. అసలు ఎంత అద్భుతంగా చేశాడు, అసలు ఆశ్చర్యం అన్నమాట. ఇటువంటి ఆర్టిస్టు ఆ కామెడీ చేయటం వేరు, కామెడీ పండించడం వేరు. సో అలాగ పండించేటటువంటి ఒక గొప్ప స్కిల్ అల్లు రామలింగయ్య గారితో. ఆయన ఎందుకంటే క్యారెక్టర్ని బాగా జీర్ణం చేసుకుంటాడు. ఆయన క్యారెక్టర్ని బాగా జీర్ణం చేసుకుంటాడు. డైలాగులో 1కి 4 సార్లు చదివించుకొని అప్పుడు రెడీ అవుతాడు యుద్ధానికి సిద్ధమయ్యేటటువంటి యోధుల్లాగా. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు కూడా ఉన్నాయి సార్ ఆయన మీద. అయ్యో ముచ్చాలు వస్తావా అడిగింది ఇస్తా, ఆయన మీద పాటలు పెట్టారండి. అవును. ఇది జమీందార్ గారు అమ్మాయి ఎందులోనో ఈయన కోసం ప్రత్యేకంగా పాట రాసి ఆ పాటలు పెట్టి, పాటల్లో కూడా ఆ పర్సనాలిటీతో కూడా డాన్స్ చేస్తాడండి ఆయన. చాలా రిథమిక్గా ఆ మ్యూజిక్ సెన్స్ కూడా ఉందని డెఫినెట్గా చెప్పుకోవాలి సార్. అయితే ఆయన చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన ఈ సినిమాల్లోకి ఈ ప్రయాణం స్టార్ట్ చేయకముందు ఫ్రీడమ్ ఫైట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఫ్రీడమ్ ఫైట్ కూడా చేశారు అని చెప్తారు. అవునవును సార్. అదే సమాజం పట్ల ఆయనకి ఒక పూర్తి అవగాహన ఉంటుంది, దేశం అంటే బాగా ఇష్టము. అవునవును. ఇది ఈ పార్శ్వం అల్లు రామలింగయ్య గారిలో ఈ పార్శ్వం చాలా మందికి తెలియదు అని చెప్తారు సార్. అదే
ఆ పార్శ్వం ఉండబట్టే సార్ ఏమి ఏం పిచ్చి గంతులు వేసినా సరే జనాలు నవ్వుతున్నారు. దేశం కోసం మేము పాటు పడ్డప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టేటప్పుడు మమ్మల్ని ఒక్కడు చూడలేదు. అది కదా ఇంపార్టెంట్. అది కంట తడి పెట్టుకున్నటువంటి మంచి వ్యక్తి సార్. అయితే ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఆయన జీవితం అంతా కష్టపడ్డారు సార్. కష్టపడి ప్రతి రూపాయి సంపాదించుకున్నాడు. వచ్చిన పేరు అంతా ఆయన కష్టమే. కాకపోతే ఆయనలో ఒక రవ్వంత అదృష్టం కూడా ఆయనకి ఎక్కువ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇది మళ్ళీ నీట్గా క్లియర్గానే చెప్తాను. ఆయన సినిమాలు చేసేటప్పుడు ఓ నందమూరి కుటుంబం, ఒక సీనియర్ ఎన్టీఆర్ గారు, ఒక అక్కినేని కుటుంబం, ఒక నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళ సినిమా స్థాయి కానీ రేంజ్ కానీ అప్పటికి వేరు. ఈయనకి ఎంత పేరున్నా సరే కమెడియను, ఒక ఆర్టిస్టు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ ఈ రోజు చూస్తే సార్ ఆయన ఫ్యామిలీ, ఆ లెగసీ, ఆయన మనవడు అవునవును ఈ స్థాయికి వచ్చేసాడు సార్. అక్కడి నుంచి ఆయన మన ఈరోజు పాన్ ఇండియా హీరో. అవును, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అల్లు అనేది ఒక బ్రాండ్. ఆయన వేసిన పునాదులండి సార్. అటువంటి పునాదులు వేశాడు ఆయన. ఆ పునాదుల మీద అది ఒక మహా విశాలమైన పెద్ద భవనం అయిపోయి ఆ భవనంలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు రామలింగ అనే పేరు ఆయన కష్టపడి దానికి ఒక స్టార్డమ్ మధ్యతే ఆయన మనవడు దాన్ని బ్రాండ్ చేసేసాడు. డెఫినెట్గా సార్. అది అందులో నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావటం అనేటటువంటిది మరి అంతమంది హీరోలు ఉండేటప్పుడు అవార్డు రావటం అనేది మామూలు విషయం కాదు కదా. అసలు అల్లు అర్జున్ గారు బెస్ట్ హీరో అవార్డు వచ్చిందని అనౌన్స్ చేసేసరికి అందరూ అసలు ఆశ్చర్యం పడ్డారు సార్. అంటే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వబట్టే వచ్చింది అది పుష్ప సినిమాకి. సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఆ ఫ్యామిలీ ప్రయాణం, ఎక్కడ పాలకుళ్ళు, ఎక్కడ ఒక సామాన్యమైన అల్లు రామలింగయ్య, ఎక్కడ ఇప్పుడు అల్లు అనేది ఒక బ్రాండ్, ఇప్పుడు అల్లు అర్జున్ రేంజ్ ఏంటి, ఫ్యామిలీ ప్రయాణం చూడండి సార్. తర్వాత అల్లు అర్జున్ గారు కూడా బిగినింగ్ వేషాల్లో బిగినింగ్ క్యారెక్టర్స్ వేసేటప్పుడు పెద్ద ఎవరికి నమ్మకం లేదు. మరి ఆయన డాన్స్ మీద కానీ యాక్టింగ్ మీద కానీ ఎంత కృషి చేసి ఉంటాడు. మరి కొరియోగ్రాఫర్ని పెట్టుకుని ఆ మూమెంట్స్ అన్నీ వాళ్ళ చేత చేయించి ఏ కొరియోగ్రాఫర్ మూమెంట్ బాగుంటుందో ఆ మూమెంట్ తీసుకుని దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తాడంట. అంత శ్రమ ఆయన కూడా చేశాడు. సో అంత శ్రమ ఆయన చేశాడు. బలమైన పునాదులు పడ్డాయి. తర్వాత అల్లు అనేటటువంటి మీరు అన్నట్టు ఆ బ్రాండ్, ఆ రేంజే ఆ విధంగా పెరిగిపోయి ఇప్పుడు అల్లు అనేది ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది దేశం మొత్తం మీద. అవునవును. సో నిజంగా గ్రేట్ సార్. గొప్ప వ్యక్తి గురించి ఒక గొప్ప ప్రయాణం. చాలా మందికి అల్లు రామలింగయ్య గారి జీవితం ఒక పాఠ్యాంశం లాంటిది. ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి ఎదగాలి, ఫ్యామిలీని ఎలా ఏ స్థాయిలో పెట్టాలి, ముందు చూపు ఎలా ఉండాలి, ఇదంతా నిజంగా గొప్ప. ఒక కుటుంబానికి ఒకడు ఎదిగితే చాలండి, ఆ కుటుంబాన్ని అంతా లేవనెత్తచ్చు. సో ఆ విధంగా పరిశ్రమ చేయటం, అంత కష్టపడటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. సో ఆ కష్టానికి ఫలితం అందరూ అనుభవిస్తున్నారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అవును, అది కావాలి ముఖ్యం. ఎవరో సంపాదిస్తే మనం ఎంజాయ్ చేయటం కాదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఏ విధంగా సంపాదించారు, సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి అది మంచి విషయం, అది గొప్ప విషయం. సో నిజంగా సూపర్ సార్, గొప్ప విషయాలు తెలియజేశారు. అవును, నిజంగా థ్యాంక్ యూ.